జీడిఎస్ కొత్త నోటిఫికేషన్ అంటే జీడిఎస్ 2026 షెడ్యూల్ 1 ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి అంటే కొత్త నోటిఫికేషన్ సంబంధించి బ్రో జనవరిలోనే వస్తుందన్నావు ఇంకా రాలేదు. జనవరి 21 వస్తుందని చెప్పారు ఇంకా రాలేదు. నేను కూడా ప్రీవియస్లో చెప్పిన జనవరి 21 వస్తుందని ఇంకా రాలేదు. అసలు వస్తుందా రాదా, ఇదంతా ఫేకా, అసలు నోటిఫికేషన్ ఇస్తారా లేదా అని చాలా మంది అడుగుతున్నారు, కామెంట్ కూడా పెట్టారు. సో వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నా. సో జీడిఎస్ 2026 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, జనవరిలో వస్తుందా? సో ఈ వీడియో క్లియర్గా చెప్తా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకున్నా. సో ఫస్ట్ అయితే మీరైతే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ లైక్ చేశారనుకుంటున్నా. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, ఎందుకంటే అలా నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదైతే చేయండి తప్పకుండా. అండ్ కొత్త నోటిఫికేషన్ జీడిఎస్ 2026 జనవరిలో రావాలి, జనవరి 21 కల్లా రావాలి. ఆ సర్కిల్లో అంటే ప్రీవియస్ వాళ్ళ సర్కిలర్లో అట్లా మెన్షన్ చేశారు. ఎందుకంటే జనవరిలో మనకి ఆల్రెడీ ఈ డిసెంబర్లో మనకి ఆల్రెడీ రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి. అండ్ జనవరిలో వచ్చేసి జనవరి 14 కల్లా అన్ని సర్కిల్స్కి డిఓపికి డైరెక్టరేట్కి పంపించాలి, అక్కడ అప్రూవ్ చేస్తారని చెప్పారు దాంట్లో సర్కిల్లో. బట్ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. బట్ నాకు తెలిసి అయితే జనవరి 31 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారంట. మ్యాక్సిమం రిలీజ్ అవ్వచ్చు జనవరి 31 కల్లా. ఎందుకంటే మొత్తం క్లియర్ అయిపోయింది, మొత్తం అయిపోయి ఉంటాయి. చిన్న చిన్న కారణాలు కూడా రీసాల్వ్ అయిపోయినాయి. అండ్ జనవరి 31 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అంటున్నారు. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ మ్యాక్సిమం పోస్ట్ పోన్ అవ్వదు, రిలీజ్ చేస్తారు. షెడ్యూల్ 1 అయితే రిలీజ్ అయింది జనవరి 31. అండ్ ఆంధ్ర తెలంగాణ పోస్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ కలిపి మొత్తం అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే తెలియదు నాకు, 1500 నుంచి 2000 మధ్యలో ఉండొచ్చు. మొత్తం పోస్టులు 1500 నుంచి 2000 మధ్యలో పోస్టులు ఉండొచ్చు. నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే తెలియదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు తెలిసింది క్లియర్గా. అంటే నోటిఫికేషన్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తా, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని నేను వివరంగా వీడియో చేస్తా. అండ్ ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా రిజిస్టర్ చేయాలి, ఎట్లా అప్లై చేయాలి కూడా వీడియో చేస్తా. అండ్ అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జనవరి 31 రిలీజ్ చేయొచ్చు నోటిఫికేషన్. అంటే రిలీజ్ చేస్తారు, ఎందుకంటే ఇది మొత్తం త్రూ అవుట్ ఇండియా రిలీజ్ చేయాలి కాబట్టి చిన్న చిన్న కారణాలు అయితే వస్తూ ఉంటాయి. ఎక్కడ తప్పు జరగకుండా డిపార్ట్మెంట్ అనేది క్లారిటీగా రిలీజ్ చేయడానికి ఆగిద్ది, అందుకోసమే లేట్ అయింది. బట్ రిలీజ్ చేస్తారు, చెప్పారంటే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్. కొంచెం అటు ఇటు అయినా వచ్చింది నోటిఫికేషన్. జనవరి 31 అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అంటున్నారు. ఖచ్చితంగా అయితే రిలీజ్ అవ్వచ్చు, మ్యాక్సిమం నాకు తెలిసిన ప్రకారం అయితే రిలీజ్ అవ్వచ్చు. పోస్ట్పోన్ అయితే కాకపోవచ్చు. అది ఇది అంతేగా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.